అయితే లేదు గైస్, లర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్లో ఇది ఫస్ట్ వన్. రన్నింగ్కి ముందు హెవీ ఫుడ్ కానీ హెవీ వాటర్ కానీ తీసుకోవద్దన్నమాట. అయితే మనలో చాలామంది ఏమనుకుంటామంటే 1.6 కిలోమీటర్స్ కదా, నాకేంది, మంచి ఫిట్నెస్ ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది, మంచి కథ కొట్టేస్తా వితౌట్ ప్రాక్టీస్ అనుకుంటాం. బట్ దట్ నెవర్ బీ అన్ ఈజీ టాస్క్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై రన్నింగ్ జర్నీ. నేనైతే ఫెయిల్ అయినా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఈజ్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. రీసెంట్గా మనకు అందరికీ తెలుసు, తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీంట్లో రన్నింగే మెయిన్ ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. రన్నింగ్లో ఒక 90+ స్కోర్ చేయగలిగితే మన ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో ఒక 80 మార్క్స్ వచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ గెట్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. సో దానికోసమే ఇవాళ నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన. నేను ఎట్లాగో ఆ జాబ్కి ఎలిజిబుల్ లేను, అట్లీస్ట్ మీరన్నా ఎలిజిబిలిటీ లేని నేనే పోయి రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నా. అట్లీస్ట్ మీరన్నా దీన్ని చూసి కొంచెం మోటివేట్ అయ్యి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. అంతకుమించి దీనిలో వేరే ఏం లేదు గైస్, ఓకేనా. సో మీతో పాటు నేను కూడా ఇవాళ నుంచి రన్నింగ్ చేయబోతున్నా. సో రన్నింగ్ స్టార్ట్ చేయండి. ఇంకా ఈవెంట్స్కి టైం ఉంది కదా, ప్రిలిమ్స్ రాసి పాస్ అయ్యి ఈవెంట్స్ అప్పుడు చూసుకుందాం అనుకుంటే అంతే. ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వకుండా రన్నింగ్ స్టార్ట్ చేయండి. రన్నింగే మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో మీతో పాటు నేను కూడా రన్నింగ్ చేస్తా. సో ఈ రన్నింగ్ జర్నీ ఎట్లుండబోతుందో ఇప్పటి నుంచి చూద్దాం, ఓకేనా. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. గాయస్, ఇక్కడ మనకైతే సపరేట్ గ్రౌండ్ అయితే ఏం లేదు, మరి ఎక్కడ రన్నింగ్ చేస్తామంటారా. సో అందుకోసం నేను కెనాల్కి వచ్చిన. నేను వెనకాల కనిపిస్తుంది కెనాల్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి అక్కడ ముందట ఇంకో కెనాల్ బ్రిడ్జ్ ఉంటుంది. సో అక్కడికి 1.2 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. సో మనం రన్ చేయాల్సింది 1.6. బట్ ఇవాళనే ఫస్ట్ డే కాబట్టి లెట్స్ గివ్ ఎ ట్రై. 1.2 అయితే 1.2. సో అట్లీస్ట్ అక్కడ వరకు పోగలుగుతామా అనేది అలా పెద్ద ఛాలెంజ్ అన్నమాట. సో మొత్తానికే రన్నింగ్ చేయకపోవడం కంటే ఎంతో సమ్వాట్ ఫస్ట్ డే స్టార్ట్ చేయడం బెటరే కదా. సో అందుకే నేను ఈ లొకేషన్ చూజ్ చేసుకున్నాను అనమాట. అండ్ మన ఫిట్నెస్ని ట్రాక్ చేయడం కోసం ఏదో ఒక ఫిట్నెస్ ట్రాకర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఎంత డిస్టెన్స్ మనం రన్ చేసినాం, దానికి ఎంత టైం తీసుకుంది అనేది మెజర్ చేసుకోవాలి డెఫినెట్గా. లేదంటే మనం 1.6 కిలోమీటర్స్ ఎంత టైంలో ఉరుకుతున్నాం అనేది ఎట్లా తెలుస్తుంది. సో దానికోసమే మనకి చాలా ఫిట్నెస్ ట్రాకర్స్ ఉన్నాయి. బట్ నేనైతే జియో ఫిట్నెస్ ట్రాకర్ని వాడుతున్నా చాలా రోజుల నుంచి. అది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఒకసారి మీకు కావాలంటే దాని డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి అండ్ ట్రాకర్ని వాడండి, ఓకేనా. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అయితే లేదు గాయస్, మధ్యలోకి వచ్చాయన. అక్కడెక్కడో కనబడుతుంది చూడండి బ్రిడ్జ్, అది. నెక్స్ట్ ఇటో అక్కడ ఉంది బ్రిడ్జ్, ఇటో అక్కడ ఇంకో బ్రిడ్జ్. ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి వచ్చి ఆయన. ఇంత ఆయాసం ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ మిస్టేక్, నేను వచ్చేటప్పుడు ఫుల్గా వాటర్ తాగొచ్చిన. సో కడప అంతా టైట్గా ఉంది. సో రన్నింగ్ చేయడానికి కొంచెం కంఫర్ట్ లేదన్నమాట, ఓకేనా. సో లర్నింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్లో ఇది ఫస్ట్ వన్. రన్నింగ్కి ముందు హెవీ ఫుడ్ కానీ హెవీ వాటర్ కానీ తీసుకోవద్దన్నమాట, ఓకేనా. ఎంత వీలైతే అంత లైట్ ఫుడ్ అండ్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. కడుపును కొంచెం ఖాళీగానే ఉంచడానికి ప్రయత్నం చేయాలి, ఓకేనా. ఇట్లా అయితే లేకపోతే కొంచెం నార్మల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఆగిపోవద్దు అన్నమాట, ఓకేనా. కమ్ ఆన్, లెట్స్ గో.
సో గాయ్స్, మొత్తానికైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయినా. చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ ఉందా, ఇది ఈ బ్రిడ్జ్, అండ్ అక్కడ ఉంటే లాస్ట్కి అక్కడ ఆ బ్రిడ్జ్. టోటల్ డిస్టెన్స్ అరౌండ్ 1.2 కిలోమీటర్స్. మధ్యలో ఒకటేసారి ఆగిన, ఎందుకంటే ఫస్ట్ డే కదా, కొంచెం ఇంజన్ స్టార్టప్ ప్రాబ్లం ఉంటుంది. అయితే మనలో చాలామంది ఏమనుకుంటామంటే 1.6 కిలోమీటర్స్ కదా, నాకేంది, మంచి ఫిట్నెస్ ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది, మంచి కథ, కొట్టేస్తా వితౌట్ ప్రాక్టీస్ అనుకుంటాం. బట్ దట్ నెవర్ బీ అన్ ఈజీ టాస్క్ అన్నమాట. ఎందుకంటే నేను ఈ 1.2 కిలోమీటర్స్ ఉరకడానికే నాకు 9 minutes 30 seconds పట్టింది. ఓకేనా, అక్కడ 1.6 7 minutes 15 secondsలో కొట్టాలి. సో లిటరలీ నేను ఫెయిల్ అయినట్టే, అవునాక. సో అందుకనే ప్రాక్టీస్ గివ్స్ యూ మోర్ పర్ఫెక్షన్ గైస్. ఓకేనా, లైట్ తీసుకో, దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా, నువ్వెంత హార్డ్ వర్క్ చేస్తే నువ్వు అంత టార్గెట్కి దగ్గర అవుతావు, సరేనా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై రన్నింగ్ జర్నీ. నేనైతే ఫెయిల్ అయినా, మధ్యాహ్నం ఆగిపోయినా, అండ్ డెస్టినేషన్ రీచ్ కావడానికి 9 minutes 30 seconds పట్టింది. సారీ 9 minutes 29 seconds పట్టింది. ఓకేనా, సో లిటరలీ ఫెయిల్ అయినట్టే. ఓకేనా, లెట్స్ కమ్ బ్యాక్ విత్ ద సెకండ్ డే ఎక్స్పీరియన్స్. ఓకేనా, అండ్ దీనిలో మైనస్ ఏమవుతుందంటే, ఇప్పుడు నా టార్గెట్ ఈ బ్రిడ్జ్ నుంచి నెక్స్ట్ బ్రిడ్జ్ దాకా అని పెట్టుకున్నా కదా. సో మనమే డెస్టినేషన్ని ఫిక్స్ చేసుకుంటాం ఇక్కడ వరకు అని చెప్పేసి. మన బాడీ అండ్ మన మైండ్ దానికే సెట్ అయ్యి ఏమైందంటే అక్కడి వరకు పోవడానికే ట్రై చేస్తుంది. ఎనర్జీ అంతా ఇంతే, నా ఎనర్జీ అయిపోయిందని చెప్పేసి మన మైండ్ రిలాక్స్ అయిపోద్ది అన్నమాట. సో ఇంకొంచెం లిటిల్ ఎఫర్ట్ పెట్టి డెస్టినేషన్ని మనకు ఎంత అవుతుందో 1.6కి కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. సో అప్పటికి నీ టార్గెట్. సో ఆ టార్గెట్ దాకా ఉరకడానికి మన బాడీ అండ్ మైండ్ ట్రై చేస్తాను అన్నమాట. సో నువ్వు తక్కువ డిస్టెన్స్ పెట్టుకొని ఇదైనా టార్గెట్ ఇక్కడ నుంచి కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతా అంటే కాదు, ముందు టార్గెట్ పెద్దనే పెట్టుకోవాలి. బట్ ఆ పెద్ద టార్గెట్ని రీచ్ కావడానికి నువ్వు మధ్యలో ఆగుకుంటూ ట్రై చేసినా నో ప్రాబ్లం. బట్ టార్గెట్ ఎప్పుడైనా పెద్దనే ఉండాలి, అర్థమైందా. సీ యూ మళ్ళా.